స్టార్ట్ చేద్దాం. కమాన్ రోహిత్ అన్న, అయిపోయిందేదో అయిపోయిందే. ఈ మ్యాచ్ కి ఏమన్నా గేమ్ ప్లాన్స్ ఉంటే చెప్పు, పోయి ప్రాక్టీస్ చేసుకుంటా. అసలే 50 చోపక్క చెంగన్ రోజులైపోయి చేతులు తొలతొల అంటున్నాయి. ఓ ర్యాగిల్లుగా అంటే అన్నేవంటావు గాని నీ ఎవ్వ మీ గుజరాత్ లేందిలే నా మీద వన్నారు. మొన్న వాడు నిన్న నువ్వు వా ఏందన్నా గట్టు అంటున్నావు. మళ్ళా లేకపోతే ఏందిలే, నిన్నగాక మొన్న మీ అన్న ఐపీఎల్ లో నా కెప్టెన్సీని అన్యాయంగా గుంజుకున్నాడు. మళ్ళా ఇప్పుడు నువ్వు తయారైనవు. వా ఏందన్నో పుసుకున్న గంత పెద్ద మాట అంటివి. నాకెరికనే వ్యా మీ అన్న ముంబై మీద కన్నెత్తే నువ్వు ఏకంగా టీమిండియా మీదనే కన్నేసినావు. కరెక్ట్ చెప్పినవరు రోహిత్ అన్న. గిల్లుగాడైతే శాన జాచినాలు చూడే, వీంతో మటుకు జర భద్రంగా ఉండాలి. నైనా కిషాను ఇంకా ఆపే, జర్ర సందు దొరికితే చాలు లేపుకొని హైలైట్ చెప్తున్నావు. యాదో గసికింత పరక పాయసంలో ఉన్నవే, అందుకే గట్టయింది. నీ ఎవ్వ ఒక్క రన్అట్ కి ఇంత రానేసుకుంటున్నారు. మళ్ళా గదేమన్నా మీ అన్న పుల్లు అనుకున్నావే. మన రోహిత్ అన్నది 14 నెలల తర్వాత ఆడని కొత్తే పుసుకున్న రన్అట్ చేపించినావు. నీ ఎవ్వ నీ సంగతి ఐపీఎల్ చూసుకుంటది. ఇగో గిల్లు తమ్ముడు మన రోహిత్ అన్న కాబట్టి మట్టసంగా వేనాడు. గదే మన విరాట్ అన్నను గాన గట్టినే రన్నౌట్ చేపించినావు అనుకో, కథ మొత్తం వేరే ఉంటది చూడి. జర భద్రం. ఓ శని 100 సెంచరీలు జప్పరిచిన రాని పాపులారిటీ నీ ఎవ్వ ఒక్క రన్అట్ తో వస్తుందని బొత్తి గనకలేవే. నాయనా గిల్లు తమ్ముడు, నీకు పాపులారిటీనే కావాలంటే నన్ను రన్అట్ చేయవే, ఏం కాదు. ఇంకా మచ్చుగా ఫేమస్ అవుతావు. ఏమంటావు? గప్పుడు గాని దూల తీరదు. వా అన్నో ఇప్పుడే సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుంది. నీ ఎవ్వ మళ్ళంటే నాతో బొత్తిగా గానే కాదు. అంతగా అవసరమైతే ఈ మ్యాచ్ రెస్ట్ తీసుకుంటేనే. థ్యాంక్ యూ సో మచ్ వే గిల్లు. ఏహే నువ్వు తోపు తూరుమే రోహితు. నీ ఎవ్వ ఓల జాగలాడితావో ఎంత తిప్పలు పడతావో అనుకున్నా. ఇంత సునాయాసంగా రూట్ క్లియర్ చేస్తావని బొత్తిగాని కలానే. సూపర్ అసల. వారిని గింతసేపు వేసుకుంది గిందుకా. గది సరే గాని ఇంతకు మీ అన్న యాడున్నాడువే? ఈ నడుమ యాడగానొత్తలేడు. వా రోహిత్ అన్న గీడున్ననే. నైన్ ఆర్టికో సారీ కెప్టెన్ గారు, ఏం చెప్తున్నారు? ఏంది కథ? ఈ నడుమ యాడగానొత్తలేరు. ఓసిని ఏం చెప్తున్నావు అంటే ఏం చెప్పాలి? నే మళ్ళా నడుము బట్టే ఆర్థికన్నా నువ్వు మరీ ఇంత దేర్దిమాగ్గానివని బొత్తిగాని కలానే. ఓ ర్యాగిల్లుగాకి ఇప్పుడు ఏమైందని? ఒక్క దెబ్బకు 2 పిట్టెలు. ముంబై నాకు, గుజరాత్ నీకు సెట్టు చేసినా కదా. యా మాట కామాటనే. అన్న దమ్ముల పంపకాలైతే బానే చెప్తున్నావు గాని ఫస్ట్ టీమిండియాలో నీ ప్లేస్ కి గా దూబెగాడు మిట్టె మీద మిండగాన్లక తగులుకున్నాడు చూసుకో. కమాన్ మై డియర్ సోల్జర్స్, యుద్ధానికి సిద్ధంగండి. ఎటునోట తిప్పలు పడి మ్యాచ్ గెలిచాలే, సిరీస్ సమ్మన్ చెయ్యాలే. ఓరన్నాబిగా మీకు ఆశ కన్నా దుండల చుర్రా. అరే ఏం చూసుకోలే ఇంత రానవగలు పడుతున్నారు. అసలు జార్డన్ గానికి ఎవడివే కెప్టెన్సీ ఇచ్చినేది? బుమ్మన్నో వాని ఉత్త టాస్క్ అయినా పంపిస్తుండేది. మిగతా కథ అంతా నేనే నడిపిస్తున్నా. ఓరన్నాబిగా మళ్ళా గది గట్టే చెప్పు. పాపం వాని కెప్టెన్సీలో ఏలి పెడితే అయితేదే సంసారం. వా బుమ్మన్నా నువ్వే గట్టంటే ఎట్టనే. అవసరమైతే 2 నూర్లు ఎక్కువైనా సరే ఇత్తనే. 2 మంచి టిప్స్ ఉంటే చెప్పు. ఓరన్నాబిగా నువ్వైతే గదే మాట మీద నుండు. మ్యాచ్ ను సునాయాసంగా గెలిపిస్తా. గా రోహిత్ని విరాటిని ఎట్ట పిసుకాలను, గా దూబే గాని రింకు గాని పుల్లలు ఎట్ట పీకాలను, గా హర్షదీప్ గాని దాంట్లో ఎట్ట వాయ కొట్టాలను మొత్తం టిప్స్ అన్ని పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపిస్తా. చూసుకో, దెబ్బకు మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బుమ్మన్న. ఇంకో చూసుకో మా తడాక చూపిస్తాం. మీ తడాకలు తడికలు నేను రానంత వరకేవే. అసలే గా నవీన్ గానికి పాత పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది. వా గదిన్న నాకు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదనే. నిరుడే అలా బలాయి కూడా అయిపోయింది. అంత లెక్క మర్చిపోయినావా? నీ ఎవ్వ ఇంకా అలాయ్ లేదు బలాయ్ లేదు. వి వాంట్ వింటేజ్ రోహిరాట్. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.